అందరికీ నమస్కారం. నా పేరు కే భద్రేష్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఉమ్మడి మెదక్ జిల్లా. అలాగే నేను ఆర్టీ యాక్టివిస్ట్ని. ముఖ్యంగా ఈరోజు నేను ఈ యొక్క మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే, సికాజీ ఇస్నాపూర్ ప్రాంతంలో జరిగినటువంటి పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదం ఇది మొదటిది కాదు, చివరిది కాదు. కానీ ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదు నాకు తెలిసి. ఒక్కడేసారి ఇంతమంది ఇంతమంది చనిపోవడం అనేది ఇక్కడ పక్కనే జరిగింది, ఎస్బీఆర్ ఎన్ఎక్స్లో మార్చి 3లో. ఇప్పుడు ఏదైతే ప్లెయిన్ విమానము ప్రమాదం ఏ విధంగా ఇంత పెద్దదో, ఇప్పుడు అది కూడా అంత పెద్దది. ఒక్కసారిగా పారిశ్రమ వాడంతా మొత్తము గద్దునకి చాలా విషాదం. ఎక్కడ చూసినా ఇంకా ఇప్పటికీ అక్కడ అసలు ఆర్తనాదాలే ఉన్నాయి అక్కడికి. అయితే ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే, ఇమీడియట్లీ తొందరగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించదండి. ఇక జరిగింది అనగానే ఏదైతే న్యూస్ టీవీలో కానీ పేపర్లో కానీ బ్రేకింగ్ వచ్చిందో వెంటనే సీఎం గారు స్పందించడం, ఉన్నత శాఖ అధికారులు మంత్రులు సంఘటనా స్థానానికి వెళ్ళడం, వెంటనే క్షతగాత్రులు తీసుకెళ్ళి హాస్పిటల్కు, స్థానిక మైపారెడ్డి గారి దగ్గరికి రావడం, అన్నీ చక తొందరగా జరిగినాయి. ఎవరు చేసేవాళ్ళు జరిగారు. అయితే ప్రమాదాలు జరగడానికి కారణం ఏమిటి? ఫస్ట్ ముఖ్యంగా పరిశ్రమ వాళ్ళు పెట్టినప్పుడు లాభాలు ఆర్జించడానికి ప్రయత్నం చేస్తారు. ఎవడు కూడా నష్టం చేయడానికి కాదు. ఏ బిజినెస్ చేసినా కానీ లాభం రావడానికి చూస్తారు, నష్టం కానీ కాదు. అయితే ఇక్కడ ప్రాణాలు గాయాలవుతున్నాయని పట్టించుకోవడానికి కారణం ఎవరు? ముఖ్యంగా సేఫ్టీ. వీళ్ళు ఏదైతే ప్రొడక్ట్ అమ్ముకోవడానికి విదేశాలకు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి దాని మీద ఏ విధంగా అయితే దాని మీద ఉన్న శ్రద్ధ పరిశ్రమలో సేఫ్టీ పైన లేదు. పెద్ద పెద్ద గ్రూపులు తప్ప, అరవిందో, ఎటిరో, రెడ్డీస్, మ్యాట్రిక్స్ ఇటువంటి పెద్ద పెద్ద దానిలో మాత్రమే కొద్దిగా గొప్ప ఇంత వాళ్ళ దగ్గర అవి ఈక్విప్మెంట్ కానీ ఎవరు కానీ ఉంటాయి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి. అసలు ఏ విధంగా అసలు దీనికంతా కారకుడు ఎవరు తెలుసా? కారకుడు ఎవరంటే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. మొత్తం సేఫ్టీ చూసుకోవాల్సింది వాళ్ళే కదా. ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు, ఒక రియాక్టర్ ఫిట్ చేసినప్పుడు, అక్కడ డ్రయర్ ఫిట్ చేసినప్పుడు, ఒక సెంట్రిఫ్యూజ్ ఫిట్ చేసినప్పుడు, ఏ యంత్రాన్ని ఫిట్ చేసినప్పుడు ఎక్కడికైనా సరే అక్కడ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఏ విధంగా తీసుకోవాలి? సేఫ్టీ చూస్తున్నారా? అసలు లేదే. గతంలో కూడా నేను చెప్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను చాలాసార్లు కూడా నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వీళ్ళందరూ కూడా ఆర్టీఐ ద్వారా కూడా అడగడం జరిగింది, కాంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ ఉమ్మడి ఆంధ్రాలో ఒక ప్లాంట్లో ఎట్రో కంపెనీలో ఒక కార్మికుడు చనిపోతే ఆ బ్లాక్ మొత్తం మూసేసారు. అదే ఇక్కడ స్థానిక ప్రాంతంలో 3 చనిపోతే కూడా ఆ ప్లాంట్ను ముట్టలేసలని చేయలేదు. ఎందుకు? మాలాంటి సామాన్యులకి ఏమనిపిస్తుంది? ఎలాంటి డబ్బులు తీసుకుందే మీరు మూసేయలేరా? మీకు ఎలాంటి డబ్బులు అందందే దీని జోలికి రాలేరా? ఎందుకు రాలేరు మరి? ఎందుకు ముట్టలేరు మరి? ఎన్ని పరిశ్రమలు కుప్పలుగా పరిశ్రమలు వెలుస్తున్నాయి. ఆ పరిశ్రమల సేఫ్టీ చూస్తున్నారా? అసలు ఈ యొక్క కాలుష్య పరిశ్రమలకు పెట్టాలంటే ముడి పదార్థాలను యాసిడ్లతో రసాయనాలతో కలుపుకొని మీరు ఈ యొక్క ఫార్మాను తయారు చేస్తారు. బల్క్ ట్రక్ ఇండస్ట్రీ అంటే విలేజ్ కింద దూరం ఉండాలి. మీకు తెలియదా? అక్కడ గ్రామాలు ఉంటే ఎట్లా పరిస్థితి? అసలు ఆ షెడ్ ఎట్లా నిర్మించాలి? ఏంటండి అసలు? చూస్తుండగా ఫస్ట్ గతంలో 10 సంవత్సరాల కింద 15 సంవత్సరాలకి ఏ విధంగా మీరు బ్లాక్లు నిర్మించారు, మరి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ అని చెప్పి ఇప్పుడు ఏ విధంగా నిర్మిస్తున్నారు మీరు? ప్రొడక్షన్ బ్లాక్లు ఎక్కడైనా కాలమ్స్ నిర్మిస్తారా? ప్రొడక్షన్ బ్లాక్లలో మీరు ఎక్కడైనా డిస్టినేషన్ చేసుకోవడానికి కాలమ్స్ నిర్మిస్తారా? ఎక్కడైనా అక్కడనే కాలమ్స్ 2 అంతస్తుల దాకా వేసుకుంటూ స్లాబ్, ఇక్కడ రియాక్టర్, మళ్ళీ మీద ఒక స్లాబ్, దాని మీద రియాక్టర్. ఏంటి అసలు? ఒక్కటి రియాక్టర్ వెళ్ళిపోతే ఎన్ని ఇదవుతుంది? ఇప్పుడు అంతస్తులుగా కట్టుకుంటూ పోతే
ఫస్ట్ కెమికల్ ఇండస్ట్రీ మా ఏరియాకి వచ్చినప్పుడు రేకుల షెడ్ వేసారు, మధ్య స్లాబ్ వేసి రియాక్టర్ బిగించి మీద రేకులు సిమెంట్ రేకులు వేసేవాళ్ళు. ఎందుకంటే ఒకవేళ అనుకోని ఏదైనా సంఘటన జరిగితే రేకులు పలిగిపోతుంది, ఇమీడియట్గా అక్కడ ఏరియా అంతా ఓపెన్ అయిపోతుంది, ఆ యొక్క స్ప్రెడ్ అయ్యి ఆ స్మెల్ కానీ ఆ యొక్క ఏదైనా కానీ ఇది అయిపోతుంది, వేరే మిగతా కరెంట్లోకి ఏమి కాదని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తారు, సీసీ మొత్తం చుట్టుముట్టు. అసలు ఈ ఫైర్ వాళ్ళు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారండి? చుట్టుముట్టు ఫైర్ ఇంజిన్ జరుగుతుందా? అసలు ఎక్కడైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా వాల్ ఓపెన్ చేస్తే వాటర్ వస్తున్నాయి ఎక్కడైనా మీరు చూస్తున్నారా? అసలు ఏది లేదు. ఇవన్నిటికి కారక్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. ఇక కాలుష్య విషయానికి వస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. గతంలో పేర్లు కూడా నేను చెప్పాల్సి వస్తుంది. గతంలో ఇక్కడ ఈ స్థానిక RO1 సంగారెడ్డిలో మన మెదక్ జిల్లాకి 2 ROలు వస్తుంది. RO1 ఆర్సీపురం, RO1 సంగారెడ్డి, RO2 ఆర్సీపురం. RO1లో సంగారెడ్డిలో ఈ సార్ పేరు పలానా సార్ ఉన్నప్పుడు అసలు సార్ ఇట్లా పలానా దగ్గర ఒక ఫ్యాక్టరీ వాడు బయటికి వాటర్ వదులుతున్నాడు కెమికల్ నీళ్ళు అంటే ఇంట్రెస్ట్ స్పందించేవాడు, ఇంట్రెస్ట్ స్పందించి ఇది చేసేవారు. ఆ సార్ తర్వాత ఎవరు వచ్చారు? భిక్షపతన్ వచ్చింది. నేను చెప్పింది భిక్షపతన్ ముందు. భిక్షపతన్ ఒక వచ్చిండు. అతను ఏమంటారు, ఈటల రాజేందర్ నాకు కజిన్ బ్రదర్, మేము ఏం చేసినా ఏం చేయం, మేము ఇండస్ట్రీ వద్దాం కలిసిపోతాం మేము అట్లా. ఇక ఇప్పుడున్న ప్రస్తుతం మాకు గీతా సఫారీ, ఇక అమ్మకడానికి చెప్పేది అవసరం లేదు. బ్లూ క్రాఫ్ట్ ఇండస్ట్రీ అని చెప్పి సాస్పేట్ మండలంలో ఉంటుంది ఆ ఇండస్ట్రీ వాళ్ళు బయటకి కిలోమీటర్ల దూరంలో కూడా వాటర్ని వదిలిపెట్టి వాళ్ళ యొక్క రసాయన వాటరు ఒక దగ్గర స్టోరేజ్ అయినామా, 1,00,000 లీటర్ల వాటర్ ఉన్నది, ఇది చక్కగా వెళ్ళి మాంజిరాలో కలుస్తుంది, ఇమ్మీడియట్లీ ఈ వాటర్ని తీసేపోయండి అమ్మా అని చెప్పి మేము ప్రాధేయపడినాం, ఫోన్లు చేసినాం, లొకేషన్ పెట్టినాం, వాటర్ దిగా స్పందించరే. ఇప్పుడు ఏమన్నా చెప్పండి మేము, ఇప్పుడు ఎట్లా కాలుష్యం కంట్రోల్ అవుతుంది, ఎట్లా పొల్యూషన్ తగ్గుతుంది? పరిశ్రమలకు 2 ఒకటి PCB, ఒకటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఒక డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు స్పందించలేరు. ఇవన్నీ హత్యలు కూడా కేవలం డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు చేసి ఇచ్చినట్టే. ఈ హత్యలు మొత్తం జరగడానికి కారణం కేవలం డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. కొద్ది గొప్ప జరిగితే ఒకరిద్దరు చచ్చిపోతారు, అనుకోకుండా జరుగుతాయి. అసలు నైపుణ్యులు ఉన్నారా? కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళ నుంచి మొత్తం వేరే రాష్ట్రాలకి తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ కార్మికులతో పని చేయిస్తుంటారు, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరు. ఎందుకంటే ఇవన్నీ లేవు. స్థానికుడు వాళ్ళని చనిపోతే లొల్లి అవుతుంది. ఇదే వేరే రాష్ట్ర వాళ్ళు చనిపోతే వెంటనే మూట కట్టి ఎన్నో రూపాయలు 2 రూపాయలు చేతులు పెట్టి అన్నట్టు పంపించచ్చు, నాయన్నో భయాన్నో మాట్లాడి. రాజకీయ నాయకులు అంతే. మాకైతే కోకోలో చాలామంది ఫోన్లు చేశారు, రాజకీయ నాయకులు ఫోన్ చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను చాలా అభినందిస్తున్నానండి. ఎందుకంటే యంగ్ డైనమిక్ లీడర్. ఇక రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు బుర్జాలకు మాకు అవసరం లేదు, అది మాకు రాజకీయాలు అవసరం లేదు. మేము ఈ యొక్క ఇండస్ట్రీ మీద మేము అన్వేషిస్తుంటాం. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లకు ఎన్నోసార్లు చెప్పిన ఈ యొక్క ప్రమాదాలు జరగకూడదని చెప్పి 2005లోనే లోకల్ క్రైసిస్ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేశారు. లోకల్ క్రైసిస్ కమిటీ, అందులో ఈ యొక్క లోకల్ ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి, RDO, దీనికి బాస్ కలెక్టర్, వీళ్ళందరూ కలిపి అందులో ఒక 2 సంఘ సేవకులు సపోజ్ మా లాంటి వాళ్ళు అట్లా ఉండి రివ్యూ చేసేవాళ్ళు. ఏ విధంగా ఇండస్ట్రీ ఏరియాలో ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది, నెలకు ఒకసారి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎట్లా చేస్తే ప్రాణ దగ్గర ప్రమాదం జరిగింది, ఎందుకు ఫైర్ వాళ్ళ మీద ఎందుకు స్పందించి అందరూ ఒక దగ్గర ఉంటారు కాబట్టి ఆ రివ్యూ మీటింగ్లో తెలుస్తుంది. ఆ రివ్యూ ఆ యొక్క లోకల్ క్రైసిస్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఎన్నిసార్లు కలెక్టర్ గారికి నేను కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఒక ఇండస్ట్రీ పైన రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిమ్మకు నీరేది ఉన్నారు కనుక ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని చెప్పి డైరెక్ట్ చిన్నారెడ్డి గారికి ప్రజాపాలనలో తీసుకుపోయి ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనిచ్చినా ఎన్నడిచ్చినా 11/9/2024
11/9/2024 పరిశ్రమలో అక్రమ కట్టడాలు కడుతున్నారు. సర్పంచులు లేరు, విచ్చలవిడిగా కట్టడాలు కడుతున్నారు. అక్కడ ఫైర్ ఇంజిన్ తిరగదు. ప్రజలకు ఊరుకు దగ్గర ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో రోజు స్మెల్ వస్తుంది. కాలుష్య నియంత్రణ వాళ్ళు స్పందించట్లేదు. ముఖ్యంగా ఈ పీసీబీ అధికారులను సంవత్సరం ఉంచాలంతే. సంవత్సరం దాటిందా తీసేయాలి. ఒక్కొక్కరి సంవత్సరం కోసం వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఏమి ఉంది, వాళ్ళ దగ్గర ఏమేమి సంపాదించారు, ఏం సంగతి వాళ్ళ మీద హైలైట్ చేయించాలి. ఆదాబ్ హైదరాబాద్ రాసింది ఒక ఫ్యాక్టరీ, ఒక అధికారి పైన. ఇదే సంగారెడ్డి ఆర్లో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ పైన రాశారు ₹1 కోటి ఇల్లు. మరి చేతి కింద ఆఫీసర్ ఎంత ఉంటే పై జిల్లా అధికారులు ఎంత ఉంటుందని ఒక ఆదాబ్ హైదరాబాద్లో ఒక న్యూస్ కూడా రాయటం జరిగింది. ముఖ్యంగా ప్రెస్ నిద్రపోయింది. రిపోర్టర్లకు ఏం కావాలి? ప్లాట్లు, ఇండ్లు. కండ్ల ముంగట ఒక డ్రమ్మెడ్ పాలు చల్లిపోయినా పట్టించుకోరు. ఏమన్నా ఒక దగ్గర లింగం మీద నీళ్ళు పడితే, లింగం మీద పాలు వస్తే ఏమంటారు వీళ్ళు? వృధాగా పోతున్న పాలు. ఎక్కడ చూస్తున్నారు అసలు? ఈ మీడియాకి తెలియదా? నేను చెప్పేదంత విషయాలను మీడియాకి తెలియదా? వాళ్ళ ఇండస్ట్రీ కూడా తిరగట్లేదా? అసలు పేపర్ ఎందుకు పట్టుకుంటారు మీరు? నిస్వార్థంగా వార్తలు రాయడానికి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వాదిగా ఉండడానికి ఉన్నది మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారండి? మీరు రాయరు, చెప్తే రాయరు. ఇవి నేను తీసుకొచ్చి కూడా చాలా మీడియా వాళ్ళకి నేను ఏదైతే చిన్నారెడ్డి గారికి ఏదైతే నేను కాంప్లీట్ చేసిన ఆ కాంప్లీట్ ఆల్రెడీ అందరికి నేను వాట్సాప్లో కూడా పంపడం జరిగింది. అన్నగారు ఇట్లా ఇట్లా కాంప్లీట్ చేసిన కొంచెం వార్తలు రాయండి, ఆ ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం ఇది వస్తుంది, అధికారులు కొంచెం చలనం వస్తుందని చెప్పిన లేదే. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కాలుష్యం వస్తుంది అని చెప్పి హైకోర్టుకు ఉత్తరం రాస్తే హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంటుంది, కానీ స్థానికున్నటువంటి పీసీబీ వాళ్ళు స్పందించారు. ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్న ఏంటంటే, ముఖ్యంగా ఈ వార్త ద్వారా ఇది సీఎం గారు చేరాలి నా ఉద్దేశం ఏంటంటే, ఇమ్మీడియట్లీ ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఈ యొక్క సేఫ్టీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని చాలా గట్టిగా ఉంచాలి. వాళ్ళ మీద దాడులు చేయాలి, ఆ అధికారుల మీద. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తారు కాబట్టి వాళ్ళు కోట్ల లక్షల లంచాలు ఇస్తారు. ఆ లంచాలకు లొంగి ఇవన్నీ పని కావట్లేదు. లంచాలు తీసుకుంటారు కాబట్టి ఈ విధంగా ఫైర్లు జరుగుతున్నాయి. లంచాలు తీసుకోకపోతే ఇవంతా జరుగుతాయి ఎందుకు? పడంచెరు ప్రాంతం ఎందుకు ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య ప్రాంతం అని చెప్పి పడంచెరును ఎందుకు ప్రకటిస్తారు? ఏంది ఇప్పుడు ₹1 కోటి ప్రకటించారు, అది చేరుతాయా? చేరే విధంగా కమిటీ ఏముంది దానికి? ఎవరు చెప్తారు దానికి బాధ్యులు ఎవరు? అందులో ఎవరైనా ఉన్నారా? ఓన్లీ రాజకీయ నాయకులైనా? అందుకే మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ కాలుష్య నియంత్రణ పైన ప్లస్ ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అంచెలంచెలుగా ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మధ్యలో వీళ్ళ కన్సర్న్లో ఇవంతా జరగాలి. వాళ్ళు ఫ్యాక్టరీస్ చూస్తున్నట్టుంటేనే ఇట్లా జరుగుతుంది. మేము అందరు అధికారులు కలుస్తాం. వాళ్ళు చెప్తున్నారు ఆటోమేటిక్గా, మేము చెప్తున్నామయ్యా, కాకపోతే పైనుంచి అధికారులు ఒత్తిడి వల్ల మా పై అధికారులు చూస్తున్నటువంటి కారణంగా మేము ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళు చెప్తేనే మేము ఈ ఫ్యాక్టరీ పైన మేము చేయాలి. మ్యాక్డిల్స్ ఏ ఫ్యాక్టరీ నిర్వహిస్తుందండి? సంవత్సరం ఎన్నిసార్లు మ్యాక్డిల్ నిర్వహించాలి? ప్రమాదాల పైన హెచ్చరిక ఎట్లా చేయాలి, ఒకవేళ ప్రమాదం జరిగితే ఏ విధంగా చేయాలని చెప్పి వీళ్ళకు శిక్షణ తరగతులు ఎప్పుడు నిర్వహిస్తున్నారు అందరూ. నేను అరబిందోలో మాత్రమే చూసిన, అరబిందో ఇండస్ట్రీలో మాత్రమే చూసి నేను మ్యాక్డిల్ అని చెప్పి నేనే ప్రమాదం జరిగింది అనుకున్నాను. ఆరనేసేసి అందరూ ఉట్టుస్తులు బయటికి టూట్ చూస్తారు ఏంద్రా అనుకుంటే అందరూ డ్రెస్సులు షూ వేసుకొచ్చి ఏంటంటే అప్పుడే ఫైర్ వచ్చారు. అప్పుడు తర్వాత తెలిసి ఏం లేదు, శిక్షణ ఇది. మేము సంవత్సరం 2-3 సార్లు ఈ విధంగా వీళ్ళకు ఒకవేళ ప్రమాదం జరిగితే ఏం చేయాలనేది చూపిస్తున్నామని చెప్తే అప్పటిదాకా తెలియదు. ఇలా ఏ ఫ్యాక్టరీ వాళ్ళు చూపిస్తున్నారు చెప్పండి? ఇప్పటికి కూడా చాలా ఇండస్ట్రీ పారిశ్రమ వాళ్ళలో బోర్డు లేదు, పలానా ఫ్యాక్టరీ అని పేరు లేదు. కాలుష్య నియంత్రణ అంటే ఏం చేస్తుంది? ప్రతి పరిశ్రమ తడుతున్నారా? కార్బన్
టైర్లను కాల్చి మొత్తం కాలుష్యం చుట్టుపక్కల రైతులందరూ ఇబ్బంది పెట్టుకుంటూ అందరికీ ఏదో పౌడరో ఏదో ఆయిల్ తీస్తున్నారు. ఆ ఫ్యాక్టరీకి బోర్డే ఉండదండి. కొన్ని ఒకటికేమో ఒక డోర్కు పేద ఒక గేట్కు ఒక పోస్టర్ అంటిస్తాడు, మామూలుగా సినిమా పోస్టర్ అంటించినట్టు. వాళ్ళది టీడీస్ ఎంత, ఐటీడీస్ ఎంత, వాటర్ ఎంత తీసుకుంటున్నాడు, ఎంత సంగతి తెలుస్తుంది. అట్లా చెప్పుకునే ఉదయం చాలా ఉంది. దయచేసి ప్రభుత్వ అధికారులు మారాలి, ప్రభుత్వ అధికారులు స్పందించాలి. కొద్ది గొప్ప చూసుకోవాలి, కానీ మరీ అధ్వానంగా కక్కుర్తి పడి ఇటు భూమిని నాశనం పట్టిస్తాం, ఇటు ప్రజల ప్రాణాలు తీస్తామంటే అది మీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మీకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఉసురు మంచిది కాదు, మనకు కూడా మంచిది కాదు. రేపు ఫ్యూచర్లో మనం కూడా ఇదే గతి పడాల్సి వస్తుంది. నమస్తే.